నేను మీరు ఒక ప్రోగ్రామ్ పెడతారు, యాంకర్ కావాలండి, మీకు యాంకర్ గురించి నాలెడ్జే తెలియదు అండి, ఒక అమ్మాయిని పెడతాను, లేదండి మాకు మాస్ యాంకర్ కావాలి, మొదలు పెడతాండి ఆ అమ్మాయి ఎవరో తెలియదండి, సరే పెట్టాను అంటారు, పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా రెండోసారి అమ్మాయిని పెట్టండి. అలాగే సేమ్ నాకు కూడా అలాగే ఉన్నాను. ఓకే, ఇప్పుడు సరే మనం లైఫ్లో చూసుకుంటే చాలా వరకు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్, అమ్మాయిలు అబ్బాయిని పెళ్లి చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ని పెట్టేసుకుని వేసేస్తున్నారు మొగుళ్ళని. ఏమో నాకు తెలియదండి, తెలియకుండా ఎలా ఉంటారండి బాబు, సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు అందరి మంది. కానీ అలాంటి వాళ్ళు నాకు మామూలు కాదండి, నరకాలనిపిస్తుంది. తప్పు కదా, ఒక అంతగా ప్రేమించి ఇచ్చేసుకొని మళ్ళీ ఒక్క విషయం ఏంటంటే మొగుడు వచ్చినప్పుడు మొగుడుతోనే ఉండాలి, బయట ఎఫ్ఐఆర్ అంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు కొంతవరకే. మొగుడు పిల్లల కన్నా ఎక్కువ ఇదిగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, ఫస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు లవ్ చేశాను అన్నారు, బ్రేకప్ అయింది అన్నారు, ఇప్పుడు ఈ విషయం మీ ఆయనతో చెప్తారా మీరు? చెప్తానండి. ఒప్పుకుంటారా? చెప్పే చేసుకుంటాను, నచ్చితే చేసుకుంటాడు, లేకపోతే లేదు. నువ్వు స్టేజ్ల మీద డాన్స్ చేస్తావు, నేను నిన్ను అలాంటి వాళ్ళే అలా అంటే మీ కొన్ని 100 ఒపీనియన్ ఏమంటారు? అలాంటి అయితే కొన్ని 100 జీవితాలు పాడవుతాయి. మన డాన్సర్స్ పెళ్ళైన వాళ్ళు అందరూ ఏమైపోయారు? మీ డాన్సర్ ఈ టాపిక్ వచ్చింది, మీ డాన్సర్స్ లో పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అబ్బాయిల్ని మీద ఎక్కించుకొని లేకపోతే అబ్బాయిల మీదకి ఎక్కి అలా ఎందుకు చేస్తుంటారు మీరు? మీరే చెప్పారు కదండి ఇప్పుడే. నేనైతే చేయలేదు, నేను మీ గురించి అడగట్లేదండి బాబు. మీ డాన్సర్స్ చాలా మంది పెళ్లిళ్ళు అయిన 100 మంది జీవితాలు పాడవుతాయి అంటారు. వాళ్ళ హస్బెండ్ అని ఎవరండి? వాళ్ళ హస్బెండ్ తో వచ్చేది డాన్సర్లే చేసుకున్నారు. ఇప్పుడు 100కి 50% డాన్సర్లే చేసుకున్నారు. చాలా మంది నెల్లూరు కానీ వైజాగ్ కానీ ఒక అమ్మాయి డాన్సర్ అయితే అబ్బాయి కూడా డాన్సర్నే చేసుకుంది. ఓకే, ఇప్పుడు అలాగే 100 మందిలో 50 మందే ఉన్నారు, మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటిది? ఏం చేయలేమని మొత్తం మీరే చెప్తున్నారండి. కొంతమంది ఫీల్డ్ మానేస్తారు, కొంతమంది ఇంకా దేవుడు వేరే రకంగా హస్బెండ్ అయినా మంచి హస్బెండ్ ఇచ్చి వెనక్కి పంపించేస్తారు. అలా ఒక్కొక్కరు. నేను కూడా మానేస్తాను పుష్కరాలు వెళ్ళాక. మీకు బ్రదర్ సిస్టర్ ఎవరు? 2 తమ్ముళ్ళు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక తమ్ముడు నాతోనే డ్రైవింగ్, అంటే నన్ను సేఫ్కి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటారు. నాకు ఒక అసిస్టెంట్ ఉంది, అంటే ఎక్కడికి వెళ్ళి నేను ఒక్కదాన్ని నెలలో అయితే అమ్మ లేకపోతే బ్రదరు లేకపోతే అమ్మాయిని తీసుకెళ్తాను. ఇంకో పెద్ద తమ్ముడు ఉన్నారు, ఎలక్ట్రికల్ చేస్తుంటారు. మొత్తానికి నేను ఒక్కదాన్ని అయితే ఎక్కడికి వెళ్ళి ఎవరికో నేను కథలు వస్తుంది. మీరు అసిస్టెంట్లీ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి మీరు ఒక స్టేజ్ డాన్సర్ గానే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు యాంకర్ నండి, డాన్స్ ఓకే యాంకర్ డాన్స్. ఇప్పుడు యాంకర్ గా ఓన్లీ యాంకర్ ఒక్కటే చేయరు కదా, యాంకరింగ్ ఒకటే చేయరు కదా, అప్పుడప్పుడు డాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, సో 2 కదా. సో ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక అసిస్టెంట్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటారులే, కానీ మీరు అక్కడితో లైఫ్ ఆపేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అమ్మవారి అనుగ్రహం ఉంటే వెళ్తానేమో, లేదు పెళ్ళి అయిపోయి సైలెంట్ గా వెళ్ళిపోతాను ఏమో. అమ్మవారు ఏది ఇస్తుందండి, ఏదైనా నాకు ఓకే. ఆశ ఉంది కన్నా అత్యాశ లేదండి, ఆశ ఉంది అత్యాశ లేదు. అంటే తింటాను అంటే పర్వాలేదు, నేను మాత్రం తినగానే అనేది అత్యాశ. నేను తింటానంటే ఒక అందరితో కలిపి తింటా, నేను మాత్రం అనేది అత్యాశ. మీరు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా అసిస్టెంట్ ని తీసుకుని వెళ్తారా, లేకపోతే? మా బ్రదర్ ని తీసుకెళ్తాను, ఒకసారి తనని తీసుకెళ్తాను, ఇంకెవరో ఒకరు, మాక్సిమం మా తమ్ముళ్ళు. మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలని సంబంధాలు చూడండి, ఎవరైనా మ్యాచెస్ ఉంటే చెప్పండి. అదిగోండి ఇక్కడ మీ ఎదురుగా చూడండి. నేను ఆడియన్స్ కూడా అడుగుతున్నాను, ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి. సరే, ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా గట్టిగా ఒక రాయి తీసుకుని ఎత్తి పగలు కొట్టండి, ఆవిడే వస్తుంది మీ దగ్గరికి, అప్పుడు ఆవిడే చేసేసుకుంటది. మామూలు పరిగెట్టించానండి, ఇంకా పరిగెట్టించడం అంటే రాజమండ్రి మొత్తం తిరిగిస్తారా, లేకపోతే హైదరాబాద్ తీసుకొని వచ్చేస్తారా? ఇంకా మామూలు ఆడుకొని ఇంకా ఆడుకుంటాను అంటే ఎక్కడ ఆడుకునేది క్లారిటీగా చెప్పండి. చుక్కలు చూపించేస్తాను. ఏం చుక్కలు చూపిస్తారు? అది చేసినప్పుడు చెప్తాను. చుక్కలు అంటే ఎక్కడ, బయట లేకపోతే పెళ్లి చేసుకుని అసలు అలా అంటున్నారా? ఏమో మా ఓడు. ఓకే అండి, అలా మరి ఒక్కసారి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా, ఇంకొకసారి ట్రై చేయొచ్చు. నాది మీ దగ్గర ఉంటే అతుక్కుపోతుందండి బాబు. ఫోన్ అండి బాబు, మీరు అలా చూస్తారేంటండి? అవును, ఆది అన్న మీకు టచ్ లో ఉన్నాడా? హైపర్ ఆది నెంబరు ఉంది, ఇందాక చేశాను, అవ్వలేదు, షూటింగ్ లో ఉన్నారంట. అవునా? భూమి ఎవరు? డాన్సర్ భూమి, అలివెల్లి సాంగ్. అదే డాన్సర్ డీలో చేసింది కదా. అమ్మాయికి చేసి ఆడుకోండి కాసేపు సార్ సరదాగా. ఇలా ఒక అబ్బాయి ఏదో ఒకటి గ్యామ్లింగ్ చేస్తున్నాడు, ఎక్కడున్నావు, త్వరగా రాగలవా, హైదరాబాద్ లో. హలో అమ్మా, భూమి బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా
అవునవునవునవును. సరే ఎక్కడున్నావమ్మా? నీ వాయిస్ కట్ అవుతుంది. నాకు వచ్చే అమౌంట్ కావాలి, ఒక 30,000 వేస్తావా? హాస్పిటల్లో ఉన్నాను నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. నాకు వచ్చి అమౌంట్ వేస్తా, ఒక 30,000 భూమి. అక్క నాకు జస్ట్ ఒక 10 minutes ఇవ్వు, నేను రీచ్ అయ్యి మీకు కాల్ చేస్తాను. నెట్వర్క్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఎంత ఉంది నీ దగ్గర అమౌంట్? ఎంత ఉంది మీ దగ్గర అమౌంట్? నేను ఈ నిన్న తన బ్రేస్లెట్ కొనుక్కున్నా కొత్తది, అది దీనికే పెట్టేసా. మీరు ఒక 2 weeks లైక్ 2 weeks కాదు ఓన్లీ పే చేసి టీవీ పేమెంట్ వస్తుంది. అప్పుడు మీరు నేను అది ఒక 20కి ఇవ్వచ్చు నేను. సరే కానీ వద్దులే కానీ, ఇగో ఫ్రాంక్ కాల్లో ఉన్నాను, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. హలో, ఇది ఫ్రాంక్ కాల్. ఇది ఫ్రాంక్ కాల్ అయితే కానీ నేను కొత్త బ్రేస్లెట్ తీసుకున్నాను. లేదు, ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకరు. ఎందుకలా? నన్ను ఒకరు మాట్లాడండి. భూమి. హాయ్ భూమి గారు, దిస్ ఈజ్ యాంకర్ పండు, హిట్ టీవీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే 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 అండి, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అండి. అమ్మా లేదు నీది ఫ్రాంక్ కాల్ చేశాను, నేను నేర్పిద్దామని. నాకేం వద్దు, సరదాగా. సరే సరే ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఉందంట. ఓకే ఓకే, మీరు అంతా పెద్ద పెద్దోళ్ళని వేసుకుని తిరుగుతున్నారు, మళ్ళీ చూస్తేనేమో చూడడానికి ఇంత ఉంటారు. ఐ మీన్ ఇంత ఉంటారంటే చిన్నపిల్లలా ఉంటారని. మీకంటే మీ అసిస్టెంటే కొంచెం బాగా అందుకు పెట్టుకున్నాను. బౌన్సర్లా పెట్టుకున్నారా, అసిస్టెంట్గా ఉంటుందని పెట్టుకున్నారా? రెండా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ మంచి మంచి ఆఫర్స్ చేయాలి, ఆఫర్స్ రావాలి మీకు. అలా అని ఈ స్టేజ్ వరకే ఆపకుండా సినిమాలు, సీరియల్స్ ఏదొస్తే అది చేసుకుంటా. మరి సీరియల్స్ ఎందుకు చేయలేదు? తక్కువ బడ్జెట్, నాకు ఇంట్రెస్ట్. ఏమండి మీరు బడ్జెట్ చూసుకుంటారేంటండి ప్రతి చోట? నాకు సీరియల్ నాకు లేదండి, వద్దండి ప్లీజ్. నాకు మేకప్ వేయడమే రాదండి సరిగ్గా. మరి ఏం వేయడం వచ్చండి? ఏం వేయడం అండి? స్టేజ్ మీద. ఓకే ఓకే, స్టేజ్ మీద బాగా వేస్తారండి, మీరు చూశానండి. మీరు వేసినట్టు ఇంకెవరు వేయలేరండి స్టేజ్ మీద. పట్టుకున్నానని కూడా వదలండి. ఏందది? మైకా? ఓకే ఓకే, వేరేదేమైనా పట్టుకునేది, పాపం చచ్చిపోతారు పిల్లలు. ఇలాగే మీరు మంచి మంచి ఛాన్స్ రావాలి మీకు. ఆఫర్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి, డబ్బులు ఒక్కటే కాదు. అలాగే తీర్థయాత్రలకి వెళ్తూ ఉండండి, మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.